హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్స్ కిచెన్. ఈరోజు హాన్స్ కిచెన్లో చిక్కుడుకాయ ఆలు కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేస్తున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా ముక్కలు చేసుకొని వేస్తున్నాను. ఉల్లిపాయలని బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 12 పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మెంతి కూరని కట్ చేసి వేస్తున్నాను. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేస్తున్నాను. ఐదు వెల్లుల్లిపాయల్ని చిన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. హాఫ్ కేజీ చిక్కుడుకాయలని శుభ్రంగా కడుక్కొని కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ఆలుగడ్డని చిన్నగా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఇదంతా ఆయిల్లోనే మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఆయిల్లోనే మంచిగా మగ్గింది. ఇప్పుడు 2 పెద్ద టమాటాలని ముక్కలు చేసి వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. ముందుగానే మనం పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, ఆ కారం సరిపోతుంది. ఈ కారం పొడి అనేది కలర్ కోసం వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. కర్రీ అంతా మంచిగా ఉడికిందండి. ఇందులో అసలు వాటర్ పోయలేదు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. అంతే అండి, సింపుల్గా చిక్కుడుకాయ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.
మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హాన్స్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.